తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అనేది చాలా హాట్ టాపిక్. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ నిలబడుతుందా? ఈ 42% రిజర్వేషన్ అనేది తెలంగాణలో సాధ్యమవుతుందా? మనతో మాట్లాడేందుకు బీసీ ఉద్యమం సీనియర్ నాయకుడు, బీసీ కమిషన్ పూర్వ చైర్మన్ డాక్టర్ వక్లాభరణ్ కృష్ణమోహన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కృష్ణమోహన్ గారు నమస్తే. నమస్కారం రమణ, బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. మీ ఆరోగ్యం బాగుందా? ఇవాళ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. అన్ని రాజకీయ పార్టీలు బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడకుంటే వాళ్ళకు ఒక అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. సరే, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది, మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన పరిస్థితి. దానికంటే ముందు అసెంబ్లీలో ఒక బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపారు. చట్ట సవరణ జరిగితే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే పరిస్థితి లేదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా క్యాబినెట్ నిర్ణయం మేరకు తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ నిలబడుతుందా? న్యాయపరంగా చట్టపరంగా నిలబడుతుందా? ఈ స్థానిక సంస్థలలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయా? అంటే తెలంగాణలోనే కాదు, 50% దాటాలన్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఎంఫరికల్ డాటా అనేటువంటిది వాళ్ళ తప్పనిసరిగా అవసరం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది? ఎంఫరికల్ డాటాను మేము డెడికేటెడ్ కమిషన్స్ వేసి అధ్యయనం చేయించాము, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సమగ్రంగా సర్వే చేయించాము, కొన్ని కమిటీలను నిపుణులతో వేసి అధ్యయనం చేయించాము. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ హ్యావ్ అబెండెంట్ డాటా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి మేము చెప్తున్నది ఏంటంటే, మీరు సుప్రీంకోర్టు యొక్క మౌలిక సూత్రాల ద్వారా కావచ్చు, లేకపోతే గతంలో అపెక్స్ కోర్టు ఇచ్చినటువంటి అనేక డైరెక్షన్స్ వల్ల కావచ్చు, ఏర్పడినటువంటి యాక్ట్స్ ద్వారా మీరు చేస్తే నిజంగా 50% దాటడానికి అవకాశం ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, న్యాయ నిపుణులంతా కూడా సూచనలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నది, మేము వీఆర్ కమిటెడ్ ఫర్ ది 42% రిజర్వేషన్స్. దాన్ని మేము వెల్కమ్ చేసాం. యాజ్ అ బీసీ కమిషన్ చైర్మన్గా కూడా ఆనాడు సర్వే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు నేను స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి అభినందించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సర్వే జరగడానికి కూడా ఒక బీసీ కమిషన్ చైర్మన్గా యునానిమస్గా రెజల్యూషన్ పంపించాము. దాన్ని రాష్ట్ర క్యాబినెట్ ఒప్పుకున్నది, అసెంబ్లీలో పెట్టారు. ఆ తీర్మానం మేరకు ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేసి వారు ఆ సర్వే జరిపి ఉంటే ఈ సమస్యలు ఏవి ఉండేవి కావు. ఎన్ని చెప్పినప్పుడు కూడా మేము కమిట్మెంట్తో ఉన్నామనేటువంటి మాట చెప్తా ఉన్నారే తప్ప ఈ పద్ధతులు ఇవి పాటించడం లేదనేటువంటిది మా ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణను రిసీవ్ చేసుకోవడంలో, ఆ ఆరోపణ మీద చర్చలు జరగడానికి, లేదా మేము చేస్తున్నటువంటి సూచనలు నిజంగా న్యాయబద్ధమైనవా, మా పట్ల వారికి సదభిప్రాయం లేకపోవచ్చు, కానీ మేము చేస్తున్న సూచనల మీద మీరు నిపుణులతో చర్చించాలి కదా. చర్చించినప్పుడు ఎస్, ఒక స్వతంత్రమైనటువంటి కమిషనే వేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి యాజ్ పర్ ది ఆర్టికల్ 342A3 ప్రకారం సపరేట్ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్టు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఆ లిస్టులలో ఎక్స్క్లూజన్ ఇన్క్లూజన్ చేయాలన్నా, లేకపోతే రిజర్వేషన్స్ ఎన్హాన్స్ చేయాలన్నా వారికి అధికారం ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నదంటే గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారో, లేకపోతే మల్లుబట్టి విక్రమార్క గారో, పొన్నం ప్రభాకర్ గారు కూడినటువంటి కమిటీ కాదు. ఒక సర్వస్వతంత్రమైనటువంటి కమిషన్ను అండర్ ఆర్టికల్ 340 ఆర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ఆర్ స్టాటిస్టికల్ యాక్ట్ 2008 వీటి ద్వారా మీరు ఒక స్వతంత్ర కమిషన్ వేసి దాని ఆధారంగా మొత్తం సర్వే చేసి డాటా సేకరించి మీరు ఈ పద్ధతులు కనుక ముందుకు పోతే 42% నిజంగా కూడా సాధ్యమయ్యేది. మీరు ఆ పద్ధతులు పాటించడం లేదని చెప్పి మేము గొంతెత్తి అరుస్తున్న జనారణ్యంలా అరుస్తున్నట్టుగా ఉన్నది, అరణ్య రోదనగా ఉన్నది. అది గమనించమని, ఆ వాస్తవాన్ని గమనించమని ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. అంటే ఈ బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి డెడికేషన్ కమిషన్ వేసే కంటే ముందు కూడా మీలాంటి సీనియర్ నాయకులు, బీసీ ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళు, బీసీ కమిషన్లో పనిచేసిన వాళ్ళను పిలిచి రేవంత్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి మీ సూచనల సలహాలు తీసుకున్న తర్వాత కూడా ఎందుకు మరి ఈ విధంగా వెళ్ళాడనేది ఒక అంశం. రెండవది, డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేసిన తర్వాత
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి డాటా కానీ వెల్లడించినటువంటి డాటా కానీ ఏమంటున్నారంటే ఎడ్యుకేషన్ కమిషన్ ద్వారా కాదు ప్లానింగ్ కమిషన్ ద్వారా తీసుకున్నామంటారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్నామన్నారు. ఎడ్యుకేషన్ కమిషన్ వేసింది దేనికి, మరి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా డాటా ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ దీనికి సంబంధించిన ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే లోకల్ బాడీస్లో మీరు రిజర్వేషన్లను స్థిరీకరించాలంటే ఆ డెడికేటెడ్ కమిషన్ ఇదంతా అధ్యయనం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి డాటాను డెడికేటెడ్ కమిషన్కి ఇస్తే పనికిరాదు. డెడికేటెడ్ కమిషన్ తాను ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి సింపోసిజమ్స్ పెట్టి ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళి సమగ్రంగా గణన చేసి అధ్యయనం చేసి ఆ ఎంఫరికల్ డాటాలో వచ్చినటువంటి అధ్యయనాల మేరకు సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, ఎంప్లాయ్మెంటల్ బ్యాక్వర్డ్నెస్, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ నిర్ధారించి దాని ఆధారంగా పోతే నిలబడేది. మీరు దానికి భిన్నంగా మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించారు. కమిషన్ ఏమో డెడికేషన్ కమిషన్ అన్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసారు, లెక్కలు ఏమో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చారు. డెడికేటెడ్ కమిషన్కి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని వేసేసి ఆయనకు కుర్చీ లేదు, టేబుల్ లేదు, నిధులు లేవు, విధులు లేవు, ఒక కాగితం మీద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు. అధికారులు ఎవరు సహకరించారు. ఒక్కడేం చేయగలుగుతాడు? అప్పటికేదో 4 జిల్లాలు తిరిగి వచ్చినట్టుగా 4 దగ్గర రిప్రజెంటేషన్ తీసుకున్నట్టుగా ఉంది తప్ప వర్తమాన స్థితులకు అనుగుణమైనటువంటి అధ్యయనం కానీ నివేదిక రూపకల్పనలో తన మేధస్సును ఉపయోగించినట్టు కానీ ఆ డెడికేటెడ్ కమిషన్ ఏది ప్రదర్శించలేకపోయింది. డెడికేటెడ్ కమిషన్ నామినేట్ చేసినప్పుడే ఆ జీవోలోనే క్లియర్గా పేర్కొంది 4 రోజుల్లో ఇవ్వాలన్నారు. 4 రోజుల్లో సాధ్యమవుతుందా? ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇంతమంది జనాభాను స్టడీ చేసి అధ్యయనం చేసి కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి అక్కడే లోపం కనబడింది క్లియర్గా. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు, మేము ఫైనల్గా డాటాను అనౌన్స్ చేసినప్పుడు డెడికేషన్ కమిషన్ కాదు ప్లానింగ్ డిపార్ట్మెంట్ అన్నారు. వాళ్ళకంటే ప్రభుత్వం చెప్పిన మాటల్లోకి ప్రభుత్వం చేస్తున్న చర్యల్లోకి పొంతన లేకుండా అంటే చేతలకు మాటలకు సంబంధం లేకుండా, చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేకుండా, చెప్పేదేమో ఆర్భాటంగా చేసేదేమో శూన్యంగా కనబడుతున్నది. ఇది సరైన వైఖరి కాదు. ప్రజాపాలన చేయాల్సినటువంటి వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలు కాదని మేము చెప్తా ఉన్నాం. మీరు 42% కమిట్మెంట్ ఉన్నట్టయితే ఆ వర్గాల కోసమే నిరంతరం పోరాటం చేస్తున్న మాలాంటి వాళ్ళం నీ వెంబడి ఉండాలి కదా. ఇవాళ మిమ్మల్ని మేము ఎందుకు ప్రశ్నిస్తాం? మాకు సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యమే తప్ప, భావసారూప్యమైనటువంటి వైరుధ్యమే తప్ప మిమ్మల్ని వ్యతిరేకించాల్సిన అవసరం మాకేమొచ్చి పడ్డది? దాదాపు 3.5 దశాబ్దాలకు పైగా తెలుసు కదా. వెరీ సీనియర్. మీరు ఎప్పుడు HM TV ఏదేదో టీవీలలో పరిచి మాట్లాడుకుంటున్నాం మనం అందరం. ఓ 30 ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్గా మీరున్నారు. విద్యార్థి దశ నుండి నన్ను మీరు చూస్తున్నారు. ఆర్ కృష్ణయ్య గారు లాంటి పెద్దలను చూస్తున్నారు. మేము ఏనాడైనా ఈ యొక్క సిద్ధాంతానికి భిన్నంగా మేము వైఖరిలో ఉన్నామా? మీ పోరాటం అంతా బీసీలే. ఎందుకు మిమ్మల్ని మీరు 42% ఇస్తాను, మిమ్మల్ని మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? రేవంత్ రెడ్డి గారు ఈజ్ అ నైస్ జెంటిల్మన్, అద్భుతమైన మనిషి, చాలా సరదాగా చాలా చలాకీగా మన ఏజ్ గ్రూప్ అయినా ముఖ్యమంత్రి అయ్యిందని చెప్పి మేము అందరం సంతోషపడ్డాం. చాలా గొప్పగా ఆయన అనుకున్నది సాధించిండు అని మేము ఆనందపడ్డాం. పేదల కష్టాలు తెలిసినటువంటి వాడు, అన్ని సామాన్యమైనటువంటి జీవన నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు, భూస్వామ్య భావజాలం లేనటువంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అనుకున్నాం. అందుకోసమే కావచ్చు ఒక సామాజిక న్యాయ స్ఫూర్తితో ముందుకు పోతున్నాడు. అన్నాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టిండు, ఎస్సీ డిక్లరేషన్ అన్నాడు, ఎస్టీ డిక్లరేషన్ అన్నాడు. అంటే సామాజిక న్యాయ స్పృహతో ఒక కొత్త తరం రాజకీయాలకు ఈయన శ్రీకారం చుడతారని చెప్పి మేమందరం భావించినాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పనిచేయాలని చెప్పి ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా చాలా నేను ఒక అభిలాషతో ఉన్నా. కానీ క్రమంగా ఆయన చేస్తున్నటువంటి పటాపంచలు అయిపోయాను. ఆయనతో కొనసాగడానికి కూడా ఇష్టపడలేదు. నా టెన్యూర్ అయిపోగానే నేను వచ్చేసిన. కనీసం నన్ను రెన్యువల్ చేయమని కూడా నేను అడగలేదు. కారణం ఏంటంటే ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈయన చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు. కాబట్టి ఇవాళ పదవిలో ఉండి పెదవులు మూసుకొని నా జాతికి అన్యాయం చేసేదానికంటే కూడా ఇవాళ జాతి పక్షాన ఉండాలని చెప్పి వచ్చినాం. మేము 42% రిజర్వేషన్ల విషయంలో ఇప్పటి వరకు నేను అనేకమైన ఆర్టికల్స్ రాశాను, అనేక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను ఒకానొక సందర్భంలో మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో దేశంలోనే రోల్ మోడల్ అని చెప్పి మీ ఏఐసిసి నాయకుల దగ్గర చేసుకుంటాను కదా, అదే ఢిల్లీలో అటు పక్కన నేను ఇటు పక్కన మీరు ఉండండి, మీరు ఏం దేశానికి రోల్ మోడలా, బీసీలకు అన్యాయం చేస్తున్నారా తేల్చుతా అని చెప్పి కూడా నేను సవాల్ విసరడం జరిగింది. ఇదంతా కూడా బీసీలకు మేలు జరగాలని చెప్పి, అంతేగాని వైరిభావంతో కాదు.
రాగద్వేషాలకు లోనే కాదు, నాకేదో లాభం జరగలేనటువంటి సంకుచితమైన భావజాలంతో కాదు, నా జాతికి ఎట్లా మేలు జరగాలి, నేను 4 సార్లు విమర్శిస్తేనైనా వీళ్ళు మారుతారు కావచ్చు, నా జాతికి 42% రిజర్వేషన్లు వస్తుంది కావచ్చు అని చెప్పి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో మాత్రమే ముందుకొచ్చాము తప్ప, విమర్శించాము తప్ప, ఇది వైఫల్యాన్ని విమర్శించడమే తప్ప గౌరవనీయులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. ఆయన ప్రభుత్వాధినేత కాబట్టి, రాష్ట్రానికి ప్రభువు కాబట్టి చేస్తున్నటువంటి తప్పులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేసినాం. దీన్ని ఈ రోజుకైనా గమనించాలి. ఇప్పటికైనా అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి డోకాబాజీ పనులకు మీరు స్వస్తి పలకాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ మీరు రాష్ట్రపతి గారికి 42% సంబంధించి బిల్లులు పంపుతారు, అమ్మగారి దగ్గర నుంచి ఇంకా కిందికి రాలేదు. అదే అంశం మీద నేను ఎక్కడికి రాబోతున్నా, ఎగ్జాక్ట్లీ అదే. అంటే చట్ట సవరణ సాధ్యం కాదని తెలిసి కేవలం ప్రజలకు ఏదో నేను చెప్పాను, వాగ్దానాలు ఇచ్చాను, ఎన్నికల ముందు ఓట్ల కోసం మాట్లాడాను కాబట్టి అని అసెంబ్లీలో 2 వేరు బిల్లులు పెట్టి పంపించారు. ఒకటి రాజకీయాల్లో రిజర్వేషన్, 2 ఉద్యోగాలలో. ఈ 2 పోయినాయి, అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు పెండింగ్లో ఉండగానే మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకుని, నా క్వశ్చన్ అదే, ఇది ఎట్లా చెల్లుతుంది మరి? అక్కడ బిల్లు ఆమోదమవుతుందా లేదా ఈ ఆర్డినెన్స్ వెళ్తుందా? రెండవది, గతంలో ఇతర రాష్ట్రాలలో తెచ్చినటువంటి ఆర్డినెన్స్లు కూడా చెల్లలేదనే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అయినప్పటికీ కూడా ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రతి విషయం అవగాహన. నిద్రపోతున్నట్టు యాక్షన్ చేసేటోళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు, నటన చేస్తున్నారు. మన సినిమా యాక్టర్ల కన్నా గొప్ప నటులు అయిపోయింది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నటన అంటారా? 100% ఇది డ్రామా కంపెనీ నడుస్తుంది ఈ రాష్ట్రంలో. మీకు అవగాహన లేదా? ఒక అడ్వకేట్ జనరల్ గారిని పిలిచి ఇది ఏందయ్యా అంటే 1 నిమిషంలో చెప్తాడు. వారు చెప్పకపోతే ఏ రాజ్యాంగ నిపుణులు కూర్చోబెట్టినా చెప్తాడు. మరి ఎందుకు చేస్తున్నారు ఇదంతా? డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో ఏందయ్యా త్రిపుల్ టెస్ట్ ఏందంటే చెప్తారు. డెడికేటెడ్ కమిషన్ ఎట్లా ఏమన్నారయ్యా అంటే వాళ్ళు చెప్పేస్తారు నేను చెప్పినటువంటి యాక్ట్స్ ప్రకారం ఏమని. నువ్వు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఒక 4 లైన్లు టైప్ కొట్టి ఈయనే డెడికేటెడ్ కమిషన్ అంటూ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు డెడికేటెడ్ కమిషన్ వేసేటటువంటి హక్కే లేదు, అర్హతే లేదు, అధికారమే లేదు. నువ్వు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ నుండి వేయాలి కదా, ఆర్టికల్ 340 నుండి వేయాలి. సరే, ఆర్టికల్ 340 ప్రకారం వేయాలన్నప్పుడు అది ప్రెసిడెంట్ గారు ఇవ్వాలి, అసెంట్ అయి రావాలి, ఆలస్యం అవుతుంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కింద వేసుకో, లేదా అధికారులతో కమిషన్ వేయి, అధికారులతో వేయండి. ఏకసభ్య కమిషన్ వేసి నెల రోజుల్లో ఇవ్వమని చెప్పావు, దాంట్లో మళ్ళీ టెన్యూర్ లేదు. నేను అప్పుడు అడిగాను, ఈ జీవో 49లో మీరు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు, వర్తమాన స్థితిగతులకు అనుగుణంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాల ప్రకారం సమగ్రంగా అధ్యయనం చేయమని ఒకవైపు చెప్తూ, ఒకవైపు నెల రోజులే కాలపరిమితి ఇచ్చావు. ఇది కాలపరిమిత ఒక నెల రోజుల్లోనే రిపోర్ట్ ఇవ్వడమా? మీరు ఒక నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని మీరు చెప్పినటువంటి వాళ్ళు మరి మళ్ళీ సర్వే వాళ్ళతో చేయించేది, ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసినది. ఆ సర్వే జరుగుతున్నప్పుడే ఆగమేఘాల మీద నివేదిక తయారు చేసి గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఒకే నివేదిక ఇచ్చాడు. అది కూడా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ గారికి ఎందుకు ఇచ్చారయ్యా అని దానికి నాకు సంబంధించిన అధికారులను అడిగానప్పుడు, అడిగితే ముఖ్యమంత్రి గారి పొద్దు నుండి వేడి చేయించారు, తర్వాత సిఎస్కి ఇవ్వన్నారని. ఆ సిఎస్కి ఇచ్చింది కూడా ఏమిటి, అధికారికంగా నేను తీసుకున్నా అని ఆనాడు ఉన్నటువంటి శాంతాకుమారి గారు చెప్పలేదు, సిఎస్ ఆఫీస్ నుండి మేము రిసీవ్డ్ అని చెప్పలేదు. నేను వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, వై సీక్రసీ, అన్ని రాష్ట్రాలలో ఇట్లే సీక్రెట్గా ఇచ్చారా అని నేను అడిగాను. నేను వేరే రాష్ట్రాల్లో ఉదాహరణలు కూడా చెప్పాను. పక్కన మహారాష్ట్రలో జయంత్ కుమార్ భాటియా గారు రిపోర్ట్ ఇచ్చారు, మరి ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు కదా. జస్టిస్ రామావతార్ సింగ్ ఉత్తరప్రదేశ్లో ఇచ్చాడు, ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు కదా. భక్తవత్సలం గారు కర్ణాటకలో జస్టిస్ భక్తవత్సలం గారు ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు కదా. గౌరీశంకర్ బిసేన్ గారు ఆనాడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు కదా. మరి పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో ఆ రోజు న్యూస్ వస్తే నువ్వు ఇచ్చింది ఏమని తెలియపోతేటయ్యా? కమిషన్ రిపోర్ట్ కూడా గోప్యంగా ఉంచాలి. కమిషన్ వేసింది దేనికి? ప్రజలకు తెలియజేయడానికి. కమిషన్ రిపోర్ట్ బయట పెట్టవు, నువ్వు ఆమోదించుకున్నా అని చెప్తావు, ఆమోదించినటువంటి అసెంబ్లీలో పెట్టవు, చర్చ చేయవు, చేతులెత్తండి అంటే సరేది బీసీలకు వ్యతిరేకమైంది అని చెప్పి అందరు లేవట్టిర్రు. లేవడితే దాన్ని నువ్వు టేకిన్ గ్రాంట్గా తీసుకున్నావు,
ఏకగ్రీవంగా పెట్టుకున్నావు, ఆడికి పిలుసు పంపిన తర్వాత నువ్వు చేసినటువంటి పని ఏంది? నువ్వేం పని చేసినావు? రాష్ట్రపతి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుకుపోయినావా? న్యాయ నిపుణులను తీసుకుపోయినావా? చర్చలు చేసినావా? లోపాలు తెలుసుకున్నావా? ఇది కదా ఇవాళ మేము అడిగేది. మేము వ్యతిరేకం కాదు. మళ్ళీ చెప్తున్నారు రమణ గారు, వీఆర్ నాట్ అగైనెస్ట్ ద గవర్నమెంట్, వీఆర్ అగైనెస్ట్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అది గమనించమని మనం చేస్తా ఉన్నా. ఇప్పుడు రాష్ట్రపతికి పంపిన తర్వాత ఏకగ్రీవంగా అవసరమైతే నేను అఖిలపక్షాన్ని తీసుకెళ్తా ప్రధానమంత్రి దగ్గరికి అన్నాడు. మరి ఇప్పటివరకు ఏది అఖిలపక్షం? అదే కదా మేము అంటున్నది, అదే కదా. మళ్ళీ వై దిస్ ఆర్డినెన్స్ డ్రామా? పంచాయరాజ్ చట్టాన్ని రేవంత్ రెడ్డి సార్ ఒక్క నిమిషం, పంచాయరాజ్ చట్టాన్ని చట్ట సవరణ చేయాలన్నప్పుడు ఆర్డినెన్స్ ఎందుకండి? ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచన ఉంటే 18 నెలల కాలం ఎందుకు ఆగాలి? అప్పుడే ఆర్డినెన్స్ తెస్తే అయిపోయి ఈ తతంగం అంతా ఎందుకు? కాబట్టి నేనేం అసెంబ్లీలో బిల్లు కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం, 3 గంటలకేమో మేము కౌన్సిల్ని అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తున్నాం అని చెప్పినాం 3 గంటలకు, రాత్రేమో ఆర్డినెన్స్ అన్నావు. ఇది రాజ్యాంగ ప్రకారం నడుస్తుందా? నాకు అవగాహన లేదు, నేను రాజ్యాంగ నిపుణుడు కాదు, నేను లాయర్ కాదు, నేను LLB చదువుకున్న నిపుణులను అడుగు, నీకు చెప్పినాడు కూడా నాకు అర్థమవుతలేదు. ఎందుకు ప్రోరోగ్ చేస్తావయ్యా? నువ్వు ఒకవేళ కనుక ఆ బిల్లులు రానప్పుడు, చట్ట సవరణ చేయాలనుకున్నప్పుడు హౌస్లో నువ్వు టేబుల్ చేయాల్సి ఉండే, హౌస్లో డిస్కస్ చేయాల్సి ఉండే, హౌస్లో డిస్కస్ చేసి చట్ట సవరణ చేయాల్సి ఉండే. పైనుండి వస్తలేదు కాబట్టి మేము మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసాం. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. యాజ్ పర్ దిస్ ఎంఫరికల్ డాటా అవర్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఫర్ యాక్ట్ అమెండ్మెంట్ అని చెప్పాల్సి ఉండే. నువ్వు మధ్యాహ్నం ప్రోరోగ్ ఎందుకు చేస్తావు? సాయంత్రం ఆర్డినెన్స్ అని ఎందుకు తీసుకుంటావు? ఏ బిల్లులనైతే రాష్ట్రపతి గారికి పంపించినటువంటి గవర్నర్ గారు రాజ్భవన్లో ఉన్నారు కదా, మరి అది పైకి పోయినా కానీ మళ్ళీ నువ్వు కిందికి ఇంకోటి తెచ్చినవేంది అని అడగడా? కాబట్టి ఇంత లోపభూయిష్టంగా రాజ్యాంగ సంస్థలను, రాజ్యాంగాధిపతులను, వ్యవస్థను భ్రష్టు పట్టించేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నావు? 160 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినావా? ప్రజాధనం నీదా నాదా? అది మాదాన్ని, పబ్లిక్ మనీ, అది ట్యాక్స్ పేయర్స్ మనీ. 160 కోట్లు అపనంగా అకారణంగా ఖర్చు పెట్టే అధికారం నీకు ఈ రాష్ట్రపతులు ఇవ్వలే. నిన్ను రక్షకుడిగా ఉండమన్నారు. నువ్వు చేస్తున్నది ఏమిటి? ఇది ప్రశ్నిస్తే విమర్శించినట్టు కాదు, పని కట్టుకొని తిట్టడం కాదు. 42% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి శక్తి, అధికారం నీకు రాష్ట్ర ప్రజలు ఇస్తే దాన్ని నెరవేర్చే ప్రయత్నం నువ్వు చేయడం, అమలు చేయాల్సినటువంటి విధానాన్ని సక్రమంగా పద్ధతి ప్రకారం అమలు చేయకపోతే వచ్చే లోపాలేంటి, నష్టాలేంటో చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి రాజకీయంగా తన చేతులు దులుపుకొని కేంద్ర ప్రభుత్వం కోర్టులో బాల్ వేయడానికే ఈ బిల్లుల డ్రామానా? ఇది ఇంకో డ్రామా. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఇంతవరకు ఏం కాగితం పోలే, రాష్ట్రపతి గారి దగ్గరికి పంపిండు. ఆ బిల్స్ పెండింగ్ విత్ ఆనరబుల్ హర్ ఎక్సలెన్సీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి గారు వేరు, మోడీ గారు వేరు, ముర్ము గారు వేరు, మోడీ గారు వేరు. రాష్ట్రపతి గవర్నర్ల పేర్ల మీద వ్యవస్థ నడుస్తుంది, కానీ కార్యనిర్వాహక వ్యవస్థకు అధిపతిగా ముఖ్యమంత్రి, అక్కడ ప్రధానమంత్రి ఉంటాడు. నువ్వు ఇక్కడ ఏకగ్రీవ తీర్మానాలు చేసి నీ మంత్రివర్గమో అసెంబ్లీనో కేంద్రానికి నువ్వేం కాయిదాలు పంపలే. పంపంది కేంద్రాన్ని అడిగి అధికారమే నీకు లేదు. కేంద్రానికి కాయిదాలు పంపలే, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకుపోలే. కాబట్టి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మరి ఏంటి ఇప్పుడు మొన్నటి వెనక్కి తెచ్చుకుంటారా? కొత్తగా కమిషన్ వేసి సమగ్రంగా నియమ నిబంధనల ప్రకారం చట్ట పరిధిలో మళ్ళీ చేస్తారా? 42% నిజాయితీగా మీకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఉన్న ఎడల తప్పనిసరిగా మీరు చట్టబద్ధంగా చేయండి. మేమందరం నియమడే ఉంటామండి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సంబరాలు మేము చేస్తాం, నువ్వుగా చేసుకున్నాడు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో ఉన్న బీసీలకు హామీ ఇచ్చింది కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయకపోతే మమ్మల్ని బీసీలు ప్రశ్నిస్తారనేటువంటి ఒక ఉద్దేశంతోనే బీసీల నుంచి వచ్చే ప్రశ్నలను కేవలం పక్కదోవ పట్టించడం కోసమే ఈ ఆర్డినెన్సా? బీసీలు చాలా చైతన్యవంతులైనరు. మాలాంటి మైకుల ముందు మాట్లాడేటోళ్ళ కంటే మైకు లేనటువంటి ప్రజలే చాలా గొప్పవాళ్ళు, విఘ్నులు, మేధావులు. మనం ఎన్నికలలో చూస్తాం, మనం ఎన్ని మాటలు చెప్పినా ఓటు ఎవరికైనా వాళ్ళకే ఇస్తారు. కాబట్టి రాజ్యాంగం గురించి కానీ చట్టాల గురించి కానీ పెద్దగా అవగాహన చాలామందికి ఉండకపోవచ్చు, కానీ వీడు డోకాబాయి పనిచేస్తాడా లేదా అనేది తెలుస్తుంది. నేను మోసగానా లేదా అని అందరూ తెలుస్తుందండి. మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మైకు ముందర మాట్లాడితే నేను నీతిమంతుడు అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు.
కాబట్టి ఇంకా అమాయకంలో అజ్ఞానంలో మనం ఉండొద్దని నేను అంటున్నా. మనము అనగా ప్రభుత్వం. నేనేదో చేసిన కోర్టు కొట్టేసిందంటే అంత అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళకు తెలుసు, రోజు వాళ్ళు అన్నీ ఫాలో అవుతున్నారు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఏది కావాలనుకున్నా కొట్టుకుంటే అదే మొత్తం చూపిస్తుంది. అనేక మంది మాలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే చూస్తున్నారు. మన మాటల్లో ఉన్న నిజమెంత, వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నది ఏమిటి అనేటువంటి దాన్ని బేరీజు వేసుకుని అంచనాకు వచ్చేటటువంటి విఘ్నులుగా ప్రజలు మారిపోయారు. కాబట్టి ప్రజలను మోసం చేయవచ్చు, డ్రామా నడిపితే మాకు ఏమి కాదనుకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్. కానీ దాన్ని కూడా హైకోర్టు కొట్టివేసింది. ఆ విషయం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియదా? అన్నీ తెలుసండి. ఎందుకు తెలియదండి? ముఖ్యమంత్రికి తెలియదు ఏమైనా ఉంటుందా? ముఖ్యమంత్రికి పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల ఇది చేస్తున్నాడా లేదా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు? అనతి కాలంలోనే అనేక విషయాలు తెలుసుకొని అవపోసన బట్టి దీన్ని ఎట్లా తప్పుదోవ పట్టియాలా, ఎవరిని ఎట్లా చూతే పనాంచాలని ఆయనకు తెలిసినంత ఎవరిని తెలియదు. ఎందుకంటే 56 ఏళ్ళకే ముఖ్యమంత్రి అయ్యింది, ఎవరికి రాని అవకాశం వచ్చింది. మనం రమణ గారు మీకు నాకు మనం ఎన్ని రోజుల నుంచి చూస్తాను ఆయనను. ఆయన ఏం లేనప్పటి నుంచి వాడి దాకా చూస్తానుగా, బాగలింగంపల్లి కాంచెలు చూస్తానుగా. మనం మొదటిసారి ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి చూస్తున్నాం కదా. మనకైతే మిత్రుడే కదా, ఎక్కువ చేసి రాలే కదా. కాబట్టి ఆయనకు మీద భుజాల మీద భుజాలు చేతులు వేసుకొని మాట్లాడే సందర్భాలు అన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం ఆయన జ్ఞాపకం ఉన్నదా లేదా మనకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే మన 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 ఏజ్ గ్రూప్ నుండి ముఖ్యమంత్రి అయినని సంతోషపడ్డాము. కానీ ఈయన లోపల ఇంత చతురత, దాన్ని వేరే మాట అనరాదు, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద వేరే అనరాదు. కాబట్టి ఇంత చతురత ఉందని మేము అనుకోలే. అయితే మా బట్టన్న ప్రభాకర్ అన్న ఏమన్నా బీసీలకు ఏమైనా మేలు చేస్తారేమో, మా మహేష్ గౌడ్ అని ఏమైనా చేస్తాడేమో అని కలలు కన్నాం. వాళ్ళు జీ యూజర్ అనే పరిస్థితికి వచ్చేసారు. కొన్ని మీరు కనీసం ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఒక బీసీ నాయకుడు ఉన్నాడు, మరి ఆయన ద్వారానన్నా ఒత్తిడి తీసుకొచ్చి లేదా ఆయనకన్నా వాస్తవాలు తెలియజేసి పిసిసి అధ్యక్షుని ద్వారానన్నా ముఖ్యమంత్రికి తెలియజేసే పరిస్థితులు లేరు. అమ్మనా వాళ్ళు ఆ పరిస్థితులు లేరు. ప్రభాకర్ గారికి ఓపిక లేదు, మహేష్ అన్న వ్యతిరేకించలేడు. ఉన్న ముచ్చడేది టీవీలలో మాట్లాడకుండా మాట్లాడిన నిజమే. ఇది పార్టీ లైన్ పార్టీ లైన్ తీసుకుంటాడు పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వం ఏం తీసుకుంటే అది. మధు యాష్కి గౌడ్ కాకుండా మహేష్ గౌడ్ అయిందంటే నేను దాని కథ ఏంది? ఇంతో అంతో కమిట్మెంట్ ఉన్న మహేష్ గౌడ్ కాలే కదా. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి నేను విమర్శించే అధికారం, హక్కు, ఆ భావస్వేచ్ఛ పక్కన నాకు లేదు. కానీ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం వాళ్ళకు చాలా స్పష్టంగా తెలుసు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో నిర్వాహకం అంతా కూడా వారికి తెలుసు. అనేక వేదికల మీద మేము మాట్లాడలేమా? ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరైనా వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అధిష్టాన వర్గం చెప్తే కూడా ఇంటలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నా మాట ఇంటలేడని చెప్పి, రాహుల్ గాంధీ గారు ఇంటర్వ్యూ ఇచ్చలేడని చెప్పి చర్చ జరుగుతుంది బయట. ఆయనే రాజ్యాంగం పట్టుకుని దేశం అంతా తిరిగిండు. సామాజిక జోడో యాత్ర, కాస్ట్ సెన్సెస్ అని చెప్పి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారికి ఈ పెద్దలంతా పోయి చెప్తూనే ఉన్నారు. అయినా నేను చేస్తాను అంటాడు కానీ చేస్తలేడు. కాబట్టి అపాయింట్మెంట్ ఇస్తలేరనే చర్చ జరుగుతుంది. దాంట్లో అది వాస్తవం ఎంతనో అవాస్తవం ఎంతనో మనకు తెలియదు. పేపర్లలోనో మీడియా ద్వారా మీలాంటి పెద్దల ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు అవర్ సిపెక్ ఈజ్ మోర్ సైంటిఫిక్ అన్నాడు. సిపెక్ అంటే సర్వే. మరి సైంటిఫిక్ అయిన తర్వాత ఈ గొడవ అంతా ఎందుకు ఉన్నది? మళ్ళీ ఆర్డినెన్స్ దానికి ఎందుకు వస్తుంది? రాష్ట్రపతి గారి దగ్గరికి పోయింది, ఎందుకు అమలు అవుతలేదు? దీనికి యాడింగ్గా కేంద్ర ప్రభుత్వం ఇంకొక ప్రకటన చేసింది. మేమే దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేస్తున్నాం, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన చెల్లదంటుంది. 100% ఏం కావాలి? వీళ్ళు సర్వే, ఇది సర్వే. ఈ సర్వేకి శాంటిటీ లేదు. ఈ సర్వేకు నువ్వు ప్రత్యేకమైన కమిషన్ వేసి చేస్తే, మేము ఆర్టికల్ 340 ప్రకారం చేసినాం, మేము లేకపోతే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద చేసినామంటే అది చెల్లుబాటు అయ్యేది. నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా నీ యొక్క అంచనా కోసం చేసుకున్నావు, అది నీ వ్యక్తిగతమైన అది పక్కన పెడదాం. నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది, ఒక ఇండిపెండెంట్ కమిషన్ చేయలే. ఒక ఇండిపెండెంట్ కమిషన్ చేసి ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి హీరో. దేశంలో మొదటిసారి ఒక ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా ఇంత మోర్ సైంటిఫిక్గా చేసిందని మనలాంటి వాళ్ళం అందరం కూడా అభినందించే వాళ్ళం. నీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా నువ్వు చేసుకున్నావు కాబట్టి దానికి వ్యాలిడిటీ లేదు, లీగల్లీ ఇన్వాలిడ్. ఇది ఎవరినైనా అడగండి, నేను చెప్పేది ఏం లేదు. మరి ఎందుకు ఇంతగానో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జబ్బలు జరుచుకొని మేము ఏదో చేయబోతున్నాం బీసీలకు అంటున్నామండి. ఈ తమాషా అంత ఎందుకు? ఇప్పుడు మేము ఆర్డినెన్స్ తయారైపోయింది, గవర్నర్ గారి దగ్గర పోతున్నది, 2 రోజుల సంతకం పెడుతున్నాను, ఇంకో ప్రచారం అయింది. గవర్నర్ గారు సంతకం పెట్టితే ఇక అయిపోయినట్టేనా?
మరి ముందు సంతకం పెట్టింది ఏం కావాలి? ముందు సంతకం పెట్టి రాష్ట్రపతి గారి దగ్గర కాబట్టి ఇవన్నీ నేను మాట్లాడ 2-3 రోజులు కానీ వాళ్ళు ఏందో ఆ గవర్నర్ గారి సంతకం ఏందో ఆర్డినెన్స్ ఏందో అది ఎట్లా నిలబడుతుందో నిలబడదో నిలబడాలనే కోరుకుంటున్నాం. ఇంత గట్టిగా అరిచినా నిజంగా కూడా ఆ యొక్క ఆర్డినెన్స్ నిలబడి 42%తో ఎన్నికలు జరిగితే ఎంత బాగుండని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమన్నా కానీ లోపాలు ఏమైనా ఉండని ఈ అరుపులంతా ఎందుకండి? ఈ ముందస్తు అరుపులు ఎందుకు? నష్టం జరగకూడదని. ఒకవేళ అయినా నువ్వు చేస్తున్నావు కాబట్టి అది కూడా అమలు కావాలని చెప్పి 100% కోరుకుంటాను. నా వాళ్ళకు 42% కావడమే కదా నేను కోరుకునేది. నువ్వు ఏమైనా ఏ పద్ధతులైనా చేసుకో, అంతే కదా. కాబట్టి వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటిఫికేషన్ వెళ్ళిపోయి ఎలక్షన్లు చేసుకుంటే ఇంకా ఏ సుప్రీంకోర్టు ఏ హైకోర్టు ఏం చేయదు, రిజల్ట్స్ వచ్చినాయంటే. కాబట్టి కనీసం అట్టన తొందరగా చేయండి, అదన్నా నిలబెట్టే ప్రయత్నం చేయండి. ఎవడు అడ్డం పడకుండా చూసుకోండి. కేవీటీ వేస్తున్నారు, కేవీటీ వేసుకొని ముందుకు పోండి, మీ వాదనలు వినిపించే అవకాశం వస్తుంది. అట్లీస్ట్ ఈ టర్మ్ కన్నా 42% బీసీలకు రిజర్వేషన్ వస్తాయి కదా. ఇంకొక విషయం కృష్ణమోహన్ గారు, తమిళనాడులో అంటే బీసీలకు రిజర్వేషన్ కానీ మామూలుగా రాజకీయాలు 50% దాటొద్దు, సీలింగ్ ఉందనేది ఒక వాదన తీసుకొస్తున్నారు. నిజానికి 50% సీలింగ్ దాటొద్దు అనేది ఏమన్నా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నదా? ఒకటి తమిళనాడులో ఎట్లా అమలు జరుగుతుంది 63% రిజర్వేషన్? అంటే రాజ్యాంగంలో 50% దాటొద్దు అనేది ఏముండదు. సుప్రీంకోర్టు 1992లో ఇందిరా సహాని అంటే మండల్ కమిషన్ జడ్జిమెంట్లో 50% అనేది క్యాప్ పెట్టింది. ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి క్యాప్ 50 దాటకూడదని ఒక కులమానం ప్రకారం. ఇంకా రిజర్వేషన్లకు ఒక కులమానం ఉండాలి కదా అని. ఇఫ్ ఇంత విభిన్నమైనటువంటి దేశంలో ఆధునిక అభివృద్ధిని అందుకున్నటువంటి ఆదమ జాతులు ఉంటారు, ఆటవిక జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, అభివృద్ధిని అసలు ఏమాత్రం అందుకున్నటువంటి ఒక డైవర్సిటీ ఈ దేశంలో ఉంటుంది. కాబట్టి అలాంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ కనుక మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ 130 కులాల్లో 80 కులాలు కనీసం వార్డు మెంబర్లు కూడా కాలేదు అనేది కనుక రేవంత్ రెడ్డి గారు చెప్పగలిగితే 50% ఎక్సీడ్ కావచ్చు. సుప్రీంకోర్టే చెప్పింది చాలా స్పష్టంగా ఇందిరా సాహ్ని కేసులో. 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం, అంతకన్నా ఇంకా పెద్ద ధర్మాసనాలు ఈ మధ్య కాలంలో లేవు, 9 మంది కన్నా కూడింది. కాబట్టి ఆ రాజ్యాంగ ధర్మాసనమే మనకు చెప్పింది. కాబట్టి 130 కులాలలో ఎన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో వారి యొక్క తమాషా మేరకు ప్రాతినిధ్యం లేనటువంటిది ఎస్టాబ్లిష్ చేయడమే ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ బాధ్యత. ఆ డెడికేటెడ్ కమిషన్ ఆ బాధ్యతలు విస్మరించింది, దానికి అవకాశం లేకుండా పోయింది. లెక్కలేమో మీ డిపార్ట్మెంట్ చేసినారు, ఆ లెక్కలను రహస్యంగా ఈ కమిషన్కి ఇచ్చినా చెప్పుకుంటున్నారు, దాని ప్రకారం రిపోర్ట్ ఇచ్చినా ఈయన చెప్పుకుంటున్నాడు. ఇంతవరకు సర్వే రిపోర్టు కానీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు కానీ ఎక్కడున్నాయి ఎవరో తెలియదు. మార్చి 6, 2025 మా మంత్రివర్గం వీటన్నింటిని ఆమోదించిన అన్నారు. ఒక్కసారి మంత్రివర్గం ఆమోదించిన తర్వాత అది అఫీషియల్ డాక్యుమెంట్. వేర్ ఈజ్ అవర్ అఫీషియల్ డాక్యుమెంట్స్ అని మేము అడుగుతున్నాం, బయట పెట్టండి. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉన్నది, చట్టాలు ఉన్నాయి. నువ్వు బయట పెట్టకపోతే ఎందుకు బయట పెట్టకూడదు అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. నువ్వు ఆర్డినెన్స్ కూడా ఎప్పుడు తీయాలంటే అత్యవసరమైన పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తీయాలి. నీకు బీహార్ కేసు చాలా స్పష్టంగా, చాలా వాదా కేసులో చాలా స్పష్టంగా ఉన్నది. ఉన్న ఫామ్లో ఉన్నటువంటి ప్రోరోగ్ కానటువంటి హౌస్లను ప్రోరోగ్ చేసి అదే రోజు మళ్ళీ ఆర్డినెన్స్ అనేటువంటి మాట చట్టసభలను అపహాస్యం చేసుడు కాదా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా? ఇది ఎవడన్నా కోర్టులో క్వశ్చన్ చేస్తే ఎట్లా చేసినావు? అత్యవసరం ఏమన్నది? అత్యవసరం ఉంటే హౌస్లో నుంచుకొని ఉంటుంది కదా. ఆ చట్టాన్ని సవరించాలంటే హౌజులు కదా చేయాల్సినవి, ఆర్డినెన్స్ ద్వారా దొడ్డిదారిన పోవడం కాదు కదా. ఎప్పుడో నెల రోజుల కింద ప్రోరోగ్ అయిందంటే ఇప్పుడు అనివార్యం ఉన్నది కాబట్టి నువ్వు ఆర్డినెన్స్ అనొచ్చు. బిల్లులు అక్కడ పెండింగ్లో ఉంటాయి, ఇక్కడ హౌస్లను ప్రోరోగ్ చేస్తావు, సాయంత్రం ఆర్డినెన్స్ అంటావు. ఇది ఎంత ఏమి ఆట? వాట్ ఈస్ ది డ్రామా? కాబట్టి దీనికి సమాధానం గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పాలని మనం చేస్తున్నాం. తప్పనిసరి చెప్పాలి, వారు దీనికి అన్ని వివరాలు ఇవ్వాలి. ఒక ప్రశ్న, తమిళనాడులో ఎట్లా అమలు అవుతుంది? తమిళనాడు తరహా తెలంగాణలో కానీ తమిళనాడులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం సుప్రీంకోర్టు యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అంబాశంకర్ అనేటువంటి ఆయనను చైర్మన్గా వేస్తూ ఆయనకు 10 మందిని ఎక్స్పర్ట్స్తో ఒక కమిషన్ వేశారు. 1982లో ఆయన 2.5 సంవత్సరాలు విశేషంగా కృషి చేసిండు. 5 కోట్ల జనాభాను సుమారు 40,000 మంది ఎన్యూమరేటర్స్ని పెట్టి అద్భుతమైనటువంటి ప్రశ్నావళిని రూపకల్పన చేసి ఆ ప్రశ్నావళి ఆధారంగా 5 కోట్ల జనాభా యొక్క మొత్తం స్థితిగతులను ఆయన సర్వే చేసిండు. ఆ డాటా వాళ్ళ దగ్గర ఉన్నది.
దాన్ని ఎన్ని తీర్లు అంటే ఆ గణన చేసిన తర్వాత అప్పటి వరకు బీసీలుగా ఉన్నటువంటి దాన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి క్లాసిఫికేషన్ చేసేటటువంటి దిశగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో కొంత ఎదిగి ఉన్నారు, అసలే ఎదిగినటువంటి వాళ్ళందరినీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ తయారు చేసిండు. సో బీసీ ఎంబీసీ కలిపి 50% ఇవ్వవచ్చని చెప్పి అంబాశంకర్ కమిషన్ నిర్ధారించిన తర్వాత పరిణామ క్రమంలో దాని ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తే సుప్రీంకోర్టు కొట్టివేస్తే అప్పుడు ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టుగానే రాష్ట్రపతి గారి దగ్గరికి బిల్లులు ఈ అమల్లో ఉన్నటువంటివి కొట్టివేయడం జరిగింది. కాబట్టి అయ్యా ఆనాడు శంకల్ దయాళ్ శర్మ గారు ఉన్నారు, వారికి 31C కిందనే ప్రొటెక్షన్ అడిగినారు. ఈ లెక్కలన్నీ కూడా చూసి ఈ ప్రొజెక్షన్స్ అన్ని కూడా చాలా కంపారిజన్ స్టడీ మోర్ సైంటిఫిక్గా ఉంది కాబట్టి ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రపతి శంకల్ దయాళ్ శర్మ గారు 31C కింద ప్రొటెక్షన్ ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చుకొని మళ్ళీ యాక్ట్ 45 ఆఫ్ 1994గా దాన్ని అసెంబ్లీలో ఆ చట్టాన్ని తయారు చేసుకొని కేంద్రాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర మంత్రివర్గం ద్వారా దాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో పెట్టుకొని రాజ్యాంగ సవరణ ద్వారా 31B ప్రకారం 9th షెడ్యూల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి నేనేం చెప్తా ఉన్నానంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు జయలలిత గారు 1 month ఉన్నారు. పివి నరసింహారావు గారితో రోజు గొడవే. నువ్వు ఒక్క అఖిలపక్షం కూడా తీసుకుపోలే కదా. ఆమె పార్టీ వేరైనా, అక్కడ ప్రధానమంత్రి పార్టీ వేరైనా, తన రాష్ట్ర ప్రయోజనాల కోసం, తన రాష్ట్రంలో బీసీల ప్రయోజనాల కోసం మీరు అన్నట్టు నెల రోజులు అయితే ఆమె నెల రోజులు ఉన్నదా 2 నెలలు ఉన్నదా అనేది రాజకీయ ఒత్తిడి పక్కన పెడితే పద్ధతులన్నీ కరెక్ట్ ఉన్నాయి. నీ అంబాశంకర్ కమిషన్ అద్భుతంగా ఉన్నది, నీ అనాలిసిస్ స్పాట్స్ చాలా బాగున్నాయి, నీ కంపారిజన్ స్టడీస్ బాగున్నాయి, నీ సింపోజిజమ్స్ కానీ నువ్వు ఇంటెలెక్చువల్ అవుట్పుట్ కానీ ఇన్పుట్ కానీ చాలా అద్భుతంగా ఉన్నది. దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సోషాలజిస్టులను, ఆంథ్రోపాలజిస్టులను, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫెసర్లందరినీ కూడా పెట్టుకొని అనేకమైన గ్రూపులు పెట్టాడు ఆయన. అంత గొప్పగా చేసినాడు కాబట్టి దేశం అంతా ఒప్పుకోవాల్సి వచ్చింది. రాజకీయ ఒత్తిడి సరే, మైనారిటీ ప్రభుత్వం, మెజారిటీ ప్రభుత్వం, అది వేరే రాజకీయం. కానీ ఇవన్నీ కూడా ఏది లేకపోతే నీకు రాజ్యాంగ సవరణ అయితే ఒకవేళ రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో నువ్వు పెట్టుకున్నా ఆఫ్టర్ 2007 ఐఆర్ గోల్ రివ్యూ చేయవచ్చు అని చెప్పి మళ్ళీ నీకు 9 మందితో కూడా రాజ్యాంగ ధర్మాసనం నీకు బేసిక్ స్ట్రక్చర్ మీద మళ్ళీ జడ్జిమెంట్ ఉన్నది. అయితే 94 నుండి కూడా ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని ఇవాళ టచ్ చేయలేకపోతున్నారు. కారణం ఏమిటి? లెక్కలన్నీ కరెక్ట్ ఉన్నాయి, బరాబర్ పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు పాటించవయ్యా అని చెప్పి నేను సంవత్సరాల నుంచి మొత్తుకుంటాను. అన్ని తప్పుల తడక, ప్రతిదీ తప్పు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఒక్క పద్ధతి పాటించరు. వీ హ్యావ్ అబండెంట్ ఎంఫరికల్ డాటా అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. వేర్ ఈస్ ద అబండెంట్ డాటా? ఆ డాటా అనేటువంటి సైంటిఫిక్ డాటానా? అది లీగల్ స్క్రూటినీలో నిలబడుతుందా? ఆ డాటా లీగల్ స్క్రూటినీలో నిలబడుతుందా? కాబట్టి వీటన్నిటికీ సమాధానం లేదు. ఇవాళ కూడా నేను మీ ద్వారా నేను కోరేది ఏంటంటే, యు ఆర్ ఎ వెరీ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా, మీరు సమాజం మీద అవగాహన వ్యక్తిగా మీ ద్వారా మీ ఛానల్ ద్వారా కోరేది ఏంటంటే, ముందు భేషజాలు పక్కన పెట్టండి. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా ఈ ఆర్డినెన్స్లు, ఈ గోర్డినెన్స్లు అని చెప్పి మళ్ళీ తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేయకండి. మీరు సమగ్రంగా ఒక ఇండిపెండెంట్ కమిషన్, ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కమిటీ ఉందని చెప్పి మీరే చెప్తున్నారు. అదే సుదర్శన్ రెడ్డి గారిని, ఆ కమిటీని అంతా కూడా మీరు డెడికేటెడ్ కమిషన్గా కాన్స్టిట్యూట్ చేసి వారి ద్వారా 2 నెలల్లో మొత్తం చేయించండి. వారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోండి. ఎక్కడ పడితే అక్కడ నిలబడుతుంది. అది హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టులో నిలబడుతుంది. పద్ధతులు కరెక్ట్ ఉంటే, ప్రొసీజర్స్ కరెక్ట్ ఉంటే. ఎందుకంటే ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆయన కులం ఏదైనా కావచ్చు, రెడ్డి కావచ్చు, బీసీ కావచ్చు, ఏదైనా కావచ్చు, న్యాయమూర్తి న్యాయం చేస్తాడు. కాబట్టి వారినే పెట్టి మీరు డెడికేటెడ్ కమిషన్ వేసి మళ్ళీ మొత్తం చేయండి. 3 నెలల్లో పూర్తవుతుంది. మీకు సెప్టెంబర్ 30th వరకు టైం ఉందని చెప్పి చెప్తున్నారు కాబట్టి, ఇచ్చింది సింగిల్ బెంచే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. లార్జర్ బెంచ్కి పోండి, అడగండి, టైం తీసుకోండి. సుదర్శన్ రెడ్డి గారినో, జస్టిస్ ఈశ్వరయ్య గారినో, చంద్రకుమార్ గారినో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్గా పెట్టి ఎక్స్పర్ట్స్తోని మొత్తం అధ్యయనం చేసి ముందుకు పోండి. నిజంగా కూడా దేశానికి మీరు రోల్ మోడల్ అవుతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దయతో దీన్ని అర్థం చేసుకొని బీసీల యొక్క రాజకీయ ప్రాతినిధ్యానికి మీరైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టాలని చెప్పి
మీ ద్వారానే మనవి చేస్తా ఉన్నాం. రైట్. వక్లవర్ణ కృష్ణమోహన్ లాంటి ఒక సీనియర్ అనుభవం ఉన్నటువంటి బీసీ ఉద్యమ నాయకుడు, బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి సూచనలు సలహాలను తీసుకునైనా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ తూతూ మంత్రంగా బీసీలకు 42% రిజర్వేషన్ అనే ఒక డ్రామాను పక్కన పెట్టి శాస్త్రీయంగా సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వక్లవర్ణం గారు, మీరు విలువైన సమయాన్ని ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు.